ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకరోజు అంజనాదేవి నిద్రపోతున్న బాల ఆంజనేయుడిని ఒంటరిగా వదిలి అడవికి వెళుతుంది. నిద్ర లేచిన ఆంజనేయుడికి ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుడు ఒక పండులా కనిపిస్తాడు. ఆకలితో ఉన్న ఆయన ఆ పండును తినాలని ఆకాశంలోకి దూసుకుపోతాడు. అదే సమయంలో సూర్యుడిని మింగడానికి రాహువు వస్తాడు. ఆంజనేయుడు వేగాన్ని చూసి భయపడిన రాహువు ఇంద్రుడికి మొరపెట్టుకుంటాడు. దాంతో ఇంద్రుడు ఆంజనేయుడిపై వజ్రాయుధాన్ని విసురుతాడు. వజ్రాయుధం ఆంజనేయుడి దవడకు తగిలి ఆయన మూర్చపోతాడు. తన కుమారుడి పరిస్థితి చూసి ఆగ్రహించిన వాయుదేవుడు లోకంలో గాలిని ఆపేస్తాడు. ముల్లోకాలు ఊపిరాడక ఇబ్బంది పడడంతో దేవతలందరూ వచ్చి ఆంజనేయుడిని రక్షించమని బ్రహ్మను వేడుకుంటారు. బ్రహ్మ తన చేతి స్పర్శతో ఆంజనేయుడిని మేల్కొల్పుతాడు. దవడ గాయపడడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. సూర్యుడు తన శక్తిలో 100వ వంతు ఆయనకు ప్రసాదించగా బ్రహ్మ ఆయనకు చిరంజీవిగా ఉండే వరం మరియు బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేని శక్తిని ఇచ్చారు. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.